క్రీస్తు ప్రభు తాను అప్పగింపబడుటను గూర్చి ఆవేదన. యోహాను శుభవార్త 13వ అధ్యాయము 21వ వచనం. మీలో ఒకడు నన్ను అప్పగింపనున్నాడని నిశ్చయముగా చెప్పుచూ ఉన్నాను. మనం శత్రువుల చేతికి దొరికినప్పుడు మనకు తోడుగా మన స్నేహితులు, కుటుంబీకులు మనకు బాసటగా నిలుస్తారు. కానీ క్రీస్తు ప్రభు విషయంలో తాను ఎంతో ప్రేమగా ఎన్నుకున్న శిష్యులు ఆయనకు తోడుగా లేరు. ఇది చాలదు అన్నట్లు శిష్య బృందం నుండి యూదా ఇస్కారియోతు అప్పగింపనున్నాడని ముందుగానే పసిగట్టిన క్రీస్తు అంతరంగమున ఆవేదన పడ్డాడు. క్రీస్తు చూపిన కరుణకు, అద్భుతాలకు ప్రత్యక్ష సాక్షి అయిన శిష్యుడు చేసిన పనికి మనమే ఒకంత ఆశ్చర్యపోతాము మరియు ఆవేదన చెందుతాము. క్రీస్తు ప్రభువు అనేక మార్లు శిష్యులను శత్రువుల నుండి కాపాడాడు. కొన్ని సందర్భాలలో వారికి గుర్తింపునిచ్చారు, బోధనాపరమైన మెలకువలు నేర్పించారు. కానీ అలాంటి వారిలో నుండి ఒకడు అప్పగింపబోతున్నాడని గ్రహించి ఎంతో బాధపడ్డాడు. సాధారణంగా మనం నమ్మిన వాళ్ళే మనలను మోసం చేస్తుంటారు. ఆ బాధ వర్ణనాతీతం. క్రీస్తు శిలువ మరణ పథకంలో అది భాగమైనప్పటికీ ఆయన ఎన్నుకుని తనతో నడిచి తన బోధనను ఆలకించిన వారే వెన్నుపోటు పడవడం చాలా బాధాకరం. అయినా సరే వారితో అత్యున్నతమైన సహవాసంతో జీవించారు. ఇవన్నీ శత్రువులు చేస్తే సహించగలం. కానీ ఇంటివారు, తన అనుకున్నవారు తన శిష్యులే అప్పగిస్తుంటే మహా ఆవేదనను అనుభవించారు క్రీస్తు. నేటి సమాజంలో మన ఇంటివారే మనల్ని హత్యలు, అత్యాచారాలు, దొంగతనం, దౌర్జన్యం, అసూయతో మనల్ని ఇతరులకు అప్పగిస్తూ ఉంటారు. వారి పట్ల మనం జాగరూకులై ఉండాలి. క్రీస్తు పొందిన ఆవేదన ఉదంతము ద్వారా మనందరికీ కనువిప్పు కలగాలి. ఇదే ఆయన ఆంతరంగిక వ్యాకులం, ఆవేదన. త్యాగం తల్లడిల్లింది, స్నేహం చిన్నబోయింది. త్యాగం తల్లడిల్లింది, స్నేహం చిన్నబోయింది. మనం ఎవరి బాధకైనా, శ్రమకైనా, వేదనకైనా కారణమవుతున్నామా? ప్రశ్నించుకుందాం.